అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రజత్ పడిదర్, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పడిదర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గురించి ఎప్పుడు ఇవ్వకుండా ఉండే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు బ్రో. రజత్ పడిదర్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య ఇంత జరిగిందని అయితే మనకైతే డౌట్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా విషయాలు అయితే జరిగాయి. నిజంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులోకి రావడానికి నాకు ఇష్టమే లేదు. అది అనుకోకుండా వచ్చేసాను. ఆర్‌సీబీలో మళ్ళీ అడుగు పెట్టడానికి నాకు ఇష్టమే లేదు. ఇంట్రెస్టే లేదు. వద్దే వద్దు. ఆర్‌సీబీలో అడుగు పెట్టేదే వద్దు అనైతే ఫిక్స్ అయితే అయిపోయాడంట రజత్ పడిదర్. దాని తర్వాత ఆర్‌సీబీలోకొచ్చి 2 సార్లు ఛాంపియన్స్ అయితే చేశాడు. ఇండివిడ్యువల్ బ్యాటర్‌గా ఇరగ్గొట్టేశాడు. అసలేం జరిగిందంటే ఆర్‌సీబీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి 2021లో అయితే డెబ్యూ అయితే చేస్తాడు. రజత్ పడిదర్ 4 మ్యాచ్‌లు అయితే ఆడతాడు. 4 మ్యాచ్‌లు ఆడి 74 రన్స్ అయితే కొడతాడు. తర్వాత ఆర్‌సీబీ అయితే రిలీజ్ అయితే చేసేస్తుంది. మాకు రజత్ పడిదర్ వద్దు అనైతే ఆర్‌సీబీ టీమ్ మేనేజ్మెంట్ రజత్ పడిదర్‌ని అయితే వదిలేసింది. 2022లో అన్‌సోల్డ్ అయితే అయినాడు. ఎవ్వరు కొనుక్కోలేదు. అన్‌సోల్డ్ అయితే అయినాడు. ఆ టైంలో ఇంకెలాగో ఫ్రీగా ఉన్నామని ఆ టైంలో ఎంగేజ్‌మెంట్ అయితే ఫిక్స్ అయితే అయింది. పెళ్లయితే ఫిక్స్ అయితే అయిపోయింది. ఆ టైంలో ఆర్‌సీబీ టీమ్ మేనేజ్మెంట్ రజత్ పడిదర్‌కి కాల్ చేసి నువ్వు రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఆడాలనైతే చెప్పారు. ఆ టైంలో ఆర్‌సీబీకి ఒక రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఛాన్స్ అయితే వచ్చింది. కానీ రజత్ పడిదర్‌కి ఇష్టమే లేదంట. వద్దే వద్దు. ఆర్‌సీబీలో ఆడేదే వద్దు. ఆర్‌సీబీకి పోయేదే వద్దు. అసలు ఇంట్రెస్టే లేదు. 0.1% కూడా ఇంట్రెస్టే లేదు. ఎందుకు ఆడాలా? నేను ఒక ఆన్ ఫీల్డ్‌లో బ్యాటింగ్ చేసే ప్లేయర్. అవునా కదా! రీప్లేస్‌మెంట్ లువినిత్ తర్వాత సిసోడియా ఇదే ప్లేయర్ రీప్లేస్‌మెంట్‌గా అనుకుంటా రజత్ పటిదార్ ఆర్‌సీబీలో ఎంట్రీ ఇచ్చింది 2022 సీజన్‌లో. నేను ఆన్ ఫీల్డ్‌లో ఆడే ప్లేయర్. నేనెందుకు బెంచ్‌లో కూర్చోలా? నన్ను ఆడనివ్వరు. ముందే తెలిసిపోయింది రజత్ పటిదార్‌కి. నన్ను బెంచ్‌లో కూర్చోబెడతారు. నేనెందుకు ఆడాలి ఆర్‌సీబీకి? వద్దంటే వద్దు. ఆర్‌సీబీకి వెళ్ళేదే వద్దు అనైతే అనుకునింది. అయినా కూడా ఒక ఛాన్స్ తీసుకుందాం. ఒక ఛాన్స్ తీసుకుందాం ఆర్‌సీబీలో పోద్దాము. ఒక ఛాన్స్ అయితే తీసుకుందామనైతే ఆర్‌సీబీలో అయితే అడుగైతే పెట్టాడు. దాని తరువాత ఆ ప్లేయర్ లోనిత్ సిసోడియా అదే ప్లేయర్ అనుకుంటా. అంటే ఆ ప్లేయర్‌కైతే ఇంజ్యూరీ అయితే అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి మిడ్ సీజన్‌లో మధ్యలో అంటే రజత్ పడిదర్ అయితే 2022 సీజన్‌లో అయితే ఆర్‌సీబీకి అయితే ఆడాడు. అవునా కదా! ఎర్రగొట్టేసాడు. 333 రన్స్ అయితే కొట్టాడు ఆర్‌సీబీకి మిడ్ సీజన్‌లో వచ్చి 2022 సీజన్‌లో. అది కాకుండా హిస్టరీ గూడా క్రియేట్ చేశాడు. ఏం హిస్టరీ అంటే ఒక ఫస్ట్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడకుండా ప్లే ఆఫ్స్‌లో ఆర్‌సీబీకి సెంచరీ అయితే కొట్టాడు. ఏ ప్లేయరు ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్లే ఆఫ్స్‌లో సెంచరీ అయితే కొట్టలేడు. ఆ హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేశాడు రజత్ పడిదర్. దాని తర్వాత 2023 సీజన్‌లో అయితే ఇంజ్యూరీ అయితే అవుతుంది రజత్ పడిదర్‌కి. ఇంజ్యూరీ అయినా కూడా 2024 సీజన్‌కి రీటైన్ అయితే చేసుకుంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అంటే రీటైన్ చేసుకున్న తర్వాత ఇంకా డేంజర్‌గా మారిపోతాడు రజత్ పడిదర్. చాలా అంటే చాలా సూపర్బ్ బ్యాటింగ్ అయితే ఆడతాడు. కుమ్మి కుమ్మి పారేస్తున్నాడు. బౌలర్స్‌కంతా చాలా అంటే చాలా మంచి పెర్ఫార్మన్స్. పీక్స్ స్టేజ్ అనే చెప్పొచ్చు. అలాంటి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడు ఆర్‌సీబీకి రజత్ పడిదర్. దాని తర్వాత చూడండి అసలు ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ రజత్ పటిదార్‌కి కెప్టెన్సీ ఇస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఎక్కడ మైండే లేదు ఆర్‌సీబీ ఈ రజత్ పటిదార్‌కి కెప్టెన్సీ ఇస్తుందని. అది కాకుండా కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత నేను ఆర్‌సీబీని ఛాంపియన్స్ చేస్తాను అని అనుకోనే లేదంట. చూడండి ఒక ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్ అయితే ఆర్‌సీబీకి అయితే కెప్టెన్ అయితే చేసింది. ఒక అంటే ఫాఫ్ డు ప్లెసిస్ చాలా అంటే చాలా మంచి ప్లేయర్. చాలా మంచి పేరుంది. ఆర్‌సీబీని ఛాంపియన్స్ చేస్తాడేమో అని చాలా మంది అయితే అనుకోనుండొచ్చు. కానీ ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్‌సీబీని ఛాంపియన్స్ అయితే చేయలేదు. అవును కదా! కానీ రజత్ పటిదార్ చూడండి ఒక మధ్యప్రదేశ్ ప్లేయర్ ఒక అన్‌క్యాప్డ్ ప్లేయరే. అప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడో లేదో తెలీదు. ఆర్‌సీబీకి వచ్చి ఆహ్, ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్ మీద కెప్టెన్సీ అయితే సంపాదించుకుంటాడు. తర్వాత 2 సార్లు ప్రెషర్ టైమ్‌లో కూడా హ్యాండిల్ చేసి ఆర్‌సీబీని 2 సార్లు అయితే ఛాంపియన్స్ అయితే చేశాడు. అదే రజత్ పడిదరే బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులోకి వచ్చాక నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇష్టమే లేదు. అది అనుకోకుండా వచ్చాను అనైతే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు రజత్ పటిదార్. అవును కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.